విశాఖ జీవీఎంసీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే విష్ణుకుమార్ పై గంటా శ్రీనివాస్ అసహనం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలో ఫిల్మ్ క్లబ్ కు స్థలం కేటాయింపు విషయంలో తనకు సంబంధం లేకుండా కలెక్టర్ కు రిక్వెస్ట్ లెటర్ పెట్టడంపై గంటా అసహనం వ్యక్తం చేశారు. వాట్సాప్ గ్రూపుల్లో ఇష్టం వచ్చినట్లు చర్చ జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంకి ఇవ్వడం కాదు, చాలా రాంగ్ మెసేజ్ అది. అదేంటో ఎట్లా అనిపించలేదా? సీనియర్ లీడర్ కాదు, పొలిటిషియన్ పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉన్నాడు. ఎట్లా ఒక లోకల్ ఎమ్మెల్యే సంబంధం లేకుండా మీరు 6 సొంతలు పట్టి ఒకటి నేర్చుకున్న వేరే విషయం. అంటే ఏ మెసేజ్ వెళ్తుంది? అది మొత్తం గ్రూపులు గోల్ చేస్తారు. ఏం చేస్తాను దానికి? లెటర్ గ్రూపుల్లో వెళ్ళిపోయి మొత్తం వాడోడు ఒక బేవర్స్ గాడు గ్రూపుల్లో పెట్టి ఇది విష్ణుకుమార్ రాజు పవర్ అని చెప్తుంటే ఏం చేస్తారు దానికి? ఉన్నాడు అక్కడ ఒక దరిద్రుడు డబ్బులు పద్ధతి ఇదే లిమిట్ ఉండాలి. జరిగాను అప్పటికప్పుడు చేస్తుంది అది. అదే ముందు చేస్తుంది. నాకు పెట్టిన సమయం పంపిస్తాను. టేకర్ ఫుల్ క్యాలెండర్ కూడా మీరు అది ప్రతి ఒక్కరు కూడా భీముల గురించి మాట్లాడటమే. ఆడోడు ఒకటి చేదో మాట్లాడు, దొంగడు చేదో మాట్లాడు, దొంగడు చేదో చేస్తాడు. ఏంటి పద్ధతిలో కండిషన్ ప్రకారం వెళ్తున్నాం. మీరు ఏదైనా వేరే ఇంకొక అపోజిషన్ పార్టీ ఒక అపోజిషన్ పడితే ఒక రైట్ ఏం మాట్లాడుకోవచ్చు. కాదు కదా, కరెక్ట్ కాదు. ఏం లేదు సార్, అరే కలెక్టర్ కాదు, ఆర్టీఓ కాదు, ఎవరికాదు. ఎట్లా కలెక్టర్ ఎలా ఇస్తారంటగా సంబంధం లేదా? ఏంటి పార్టీ సీఎంకి ఇవ్వడం కాదు, చాలా రాంగ్ మెసేజ్ అది. అదేంటో ఎట్లా అనిపించలేదా? సీనియర్ లీడర్ కాదు, పొలిటిషియన్ పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉన్నాడు. ఎట్లా ఒక లోకల్ ఎమ్మెల్యే సంబంధం లేకుండా మీరు 6 సొంతలు పట్టి ఒకటి నేర్చుకున్న వేరే విషయం. అంటే ఏ మెసేజ్ వెళ్తుంది? అది మొత్తం గ్రూపులు గోల్ చేస్తారు. ఏం చేస్తాను దానికి? లెటర్ గ్రూపుల్లో వెళ్ళిపోయి మొత్తం వాడోడు ఒక బేవర్స్ గాడు గ్రూపుల్లో పెట్టి ఇది విష్ణుకుమార్ రాజు పవర్ అని చెప్తుంటే ఏం చేస్తారు దానికి? ఉన్నాడు అక్కడ ఒక దరిద్రుడు డబ్బులు పద్ధతి ఇదే లిమిట్ ఉండాలి. జరిగాను అప్పటికప్పుడు చేస్తుంది అది. అదే ముందు చేస్తుంది. నాకు పెట్టిన సమయం పంపిస్తాను. టేకర్ ఫుల్ క్యాలెండర్ కూడా మీరు అది ప్రతి ఒక్కరు కూడా భీముల గురించి మాట్లాడటమే. ఆడోడు ఒకటి చేదో మాట్లాడు, దొంగడు చేదో మాట్లాడు, దొంగడు చేదో చేస్తాడు. ఏంటి పద్ధతిలో కండిషన్ ప్రకారం వెళ్తున్నాం. మీరు ఏదైనా వేరే ఇంకొక అపోజిషన్ పార్టీ ఒక అపోజిషన్ పడితే ఒక రైట్ ఏం మాట్లాడుకోవచ్చు. కాదు కదా, కరెక్ట్ కాదు. ఏం లేదు సార్, ఫిల్మ్ క్లబ్ స్థల కేటాయింపు విషయంలో గంటా శ్రీనివాస్ దృష్టికి వెళ్లకుండా కలెక్టర్ కు రిక్వెస్ట్ లెటర్ పెట్టడం తప్పేనన్నారు ఎమ్మెల్యే విష్ణుకుమార్. అందుకు ఆయన గంటాకు క్షమాపణ చెప్పారు. ఫిల్మ్ నగర్ క్లబ్ కి ఇదివరకు పాత ప్రభుత్వము ఏదైతే ల్యాండ్ ఒక 5 ఏకర్స్ ల్యాండ్ అలాట్ చేసింది. కానీ దాంట్లో అలాట్మెంట్ లెటర్లో 33 సంవత్సరాలని చెప్పి మిస్ అయిపోయింది. సో దానికి కరెక్షన్ చేయడానికి కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము. అది అనుకోని కారణాలతోటి దురదృష్టకరమైన విషయం ఏంటంటే అది ఆ టైంలో అప్పటికప్పుడు తయారు చేసిన లెటరు గౌరవనీయులైన గంటా శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే గారు ఆ సమయంలో అక్కడ లేరు, ఆఫీస్లో లేనప్పటికీ ఇది ఊరికే కలెక్టర్ గారికి ఇచ్చే లెటర్ కదా అని చెప్పి ఉద్దేశంతో ఆ లెటర్ నేను రిప్రజెంటేషన్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. కానీ పద్ధతి ప్రకారము గంటా శ్రీనివాసరావు గారు లోకల్ ఎమ్మెల్యే గారు సంతకం తీసుకుని ఇవ్వాలి. అది కొంచెం ఓవర్లుక్ అయింది. అందుకని నేను గంటా శ్రీనివాసరావు గారికి నా యొక్క క్షమాపణలు తెలియజేస్తున్నాను. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు. లక్ష్మీ దుర్గా ఈరోజు విశాఖ జీవీఎంసీకి సంబంధించినటువంటి ఏదైతే అవిశ్వాస తీర్మానం నెగ్గిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత గంటా శ్రీనివాసరావు విష్ణుకుమార్ రాజుపై అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ క్రమంలో స్వల్ప వాగ్వాదంలా కూడా జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం ఏదైతే విశాఖపట్నంలో ఉన్నటువంటి ఫిల్మ్ క్లబ్ ని గత వైసీపీ హయాంలో పూర్తిగా ఒక రాజకీయ వేదికగా మార్చినటువంటి పరిస్థితి. సో దాన్ని మార్చేందుకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కూడా పూర్తి స్థాయిలో తొలగించేందుకు కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వయాన గంటా శ్రీనివాసరావు
అలాగే ఈ మధ్య కాలంలోనే విష్ణుకుమార్ రాజు కూడా అక్కడికి వెళ్లి వీళ్ళందరినీ కూడా మారుస్తామని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు అక్కడ గతంలో ఉన్నటువంటి వైసీపీ టీమే కొంత అక్కడ బ్యాక్ ఎండ్ అంతా పనిచేస్తుందని ఆరోపణలు కూడా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో నిన్న జరిగినటువంటి డిఆర్సీ సమావేశం అనంతరం సో కొంతమంది ఎమ్మెల్యేలు మిగతా వాళ్ళందరితో సంస్కారాలు తీసుకొని కలెక్టర్ కి అక్కడ ఉన్నటువంటి ఏదైతే 33 సంవత్సరాల లీజ్ అనేది గతంలో ప్రభుత్వం కేటాయించిన స్థలం, అందులో 33 సంవత్సరాల లీజ్ అనేది లేదు, 33 సంవత్సరాల లీజ్ అనేది యాడ్ చేసి ఇవ్వాలని చెప్పి ఒక వినతి పత్రాన్ని కలెక్టర్ కి ఇచ్చినట్లు తెలిసింది విష్ణుకుమార్ రాజు. అయితే ఇది ఇచ్చిన తర్వాత ఏదైతే ఫిల్మ్ క్లబ్ లో గత హయాంలో ఉన్నటువంటి కొంతమంది సభ్యులు వాట్సాప్ గ్రూప్ లో రకరకాల వ్యాఖ్యలు చేయడం, దానిపైన వివాదం చేయడంతో దీనిపైన గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సో నిన్న అది నా నియోజకవర్గంలో ఉన్నటువంటి దీనికి సంబంధించినటువంటి ఏదైనా ఉంటే కన్సర్న్ గా నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, ఆ ప్రాంత ఎమ్మెల్యే కన్సర్న్ కాబట్టి నాకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. అది పెట్టాల్సిన బాధ్యత వస్తే నేను బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. పెట్టే ముందేనే నాకు చెప్పాలి, చెప్పకుండా అది ఇవ్వడంతో పాటుగా వాట్సాప్ గ్రూప్ లో రకరకాల చర్చలు జరుపుతున్నారు, ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి అసహనం ఆగ్రహం కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనం ఆల్రెడీ విజువల్ లో చూస్తున్నాం. దీనిపైన ఆల్రెడీ విష్ణుకుమార్ రాజు కూడా ఇందాకలో క్లారిటీ ఇచ్చారు. సో ఆయన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఫిల్మ్ క్లబ్ కు సంబంధించినంత కూడా సో ఆయన కన్సర్న్ అంటే ఆయన అప్పుడు లేకపోవడంతో ఆయన కన్సర్న్ లేకుండా మిగతా వాళ్ళు ఎమ్మెల్యేలతో సంతకంతో తీసుకొని నేను అక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఖచ్చితంగా ఆయన నోటీస్ లో పెట్టాలి, ఆయన కన్సర్న్ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇది పొరపాటు జరిగింది, తప్పైంది, దానికి క్షమాపణ కూడా కోరుతున్నానని చెప్పి విష్ణుకుమార్ రాజు చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఫిల్మ్ క్లబ్ ఏదైతే ఉందో దీనిపైన గత కొంతకాలం కూడా వివాదం నడుస్తుంది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి గత వైసీపీ హయాంలో టీం ఉంది, వాళ్ళందరినీ తొలగించి కొత్త టీం తీసుకురావాలని ఎన్నికలు పెట్టారు. ఎన్నికల సమయంలో కూడా అక్కడ ఉన్నటువంటి బ్యాలెట్ బాక్స్ లో పత్రాలు తొలగించడం, ఇదంతా కూడా వివాదం నడుస్తుంది. ఈ నేపథ్యంలో కలెక్టర్ కి ఇచ్చినటువంటి వినతి పత్రంలో అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వాళ్ళు గతంలో ఈ ఫిల్మ్ క్లబ్ తీసుకురావడానికి కృషి చేసినటువంటి గంటా శ్రీనివాసరావు తెలియకుండా కొంత కన్సర్న్ చేయకుండా ఇవ్వడం పట్ల మాత్రం తీవ్ర అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి, బహిరంగంగానే అసహనం వ్యక్తం చేసిన పరిస్థితిని మనం చూడవచ్చు. ఇప్పుడు ఇంకా ఎన్నికలు అయితే ప్రస్తుతానికి వాయిదా పడి ఉన్నాయి. సో తర్వాత ఇది ఎలాంటి పరిణామాలు దారితీస్తుంది ఏంటంటే చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, థ్యాంక్ యూ నాయుడు. కలెక్టర్ కాదు ఆర్టీఓ కాదు ఎవరికైనా ఎట్లా కలెక్టర్ ఎలా ఇస్తారు అట్లాగా సంబంధం లేదా ఏంటి బాధ్యత సీఎంకి ఇవ్వడం కాదు, చాలా రాంగ్ మెసేజ్ అది. అదేంటి ఎట్లా అనిపించలేదా సీనియర్ లీడర్ కాదు పర్మిషన్ పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉన్నాడు ఎట్లా ఒక లోకల్ ఎమ్మెల్యే సంబంధం లేకుండా మీరు 6 సంతకాలు పెట్టి ఒకటి నేర్చుకుంటే వేరే విషయం. ఇక్కడ ఏ మెసేజ్ వెళ్తుంది? అది మొత్తం గ్రూపులు గోల్ చేస్తారు. ఏం చేస్తాను దానికి లెటర్ గ్రూపుల్లో వెళ్ళిపోయి అంతా వాడు బేవర్స్ గారు గ్రూపుల్లో పెట్టి ఇది విష్ణుకుమార్ రాజు పవర్ అని చెప్తుంటే ఏం చేస్తారు దానికి? ఉన్నాడు అక్కడ ఒక దరిద్రుడు వాడు డబ్బులు పద్ధతి ఇదేదో లిమిట్ ఉంటుంది కదా, అప్పటికప్పుడు చేస్తుంది అది. అందులో ముందు చేస్తుంది. నాకు పెట్టిన సభ పెట్ట పంపిస్తారు టేకర్ ఫుల్ క్యాలెండర్ కూడా అది ప్రతి ఒక్క